వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతి నవ్వింది అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ టైటిల్ పెట్టాను అంటే నిజంగానే అమరావతి అనేది ఒక ఎమోషన్. మనకి రాష్ట్రం ఏదైతే ఆ రోజు తెలంగాణ మూమెంట్ పీక్లో ఉన్నప్పుడు అసలు అడిగింది తెలంగాణ అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. తెలంగాణ ఇవ్వండి అని చెప్పి తెలంగాణ సబ్బండ వర్గాలు రోడ్డు ఎక్కితే ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని ఇచ్చింది. ఆ కొత్త రాష్ట్రానికి ఎప్పుడైనా సరే చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఇబ్బందులన్నీ తెలంగాణకు లేవు, ఆ రోజున ఆంధ్రాకే ఉన్నాయి. ఆ రోజు అప్పులు కుప్పగా రాష్ట్రం మిగిలింది. విభజన హామీలు అన్నారు, వాటిని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కూడా లేదు. సో ప్రత్యేక హోదా అన్నారు, దాని ఇంప్లిమెంటేషన్ కూడా లేదు. ఇలాంటి ఎన్నో కష్టాల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య విభజిత ఆంధ్రప్రదేశ్గా ఆంధ్ర మిగిలింది ఆ రోజున. అలాంటి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు ఆ రోజు సీఎం కావడం జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ కూడా ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్ ఫేస్ చేస్తే అప్పుడున్న సిచ్యువేషన్లో మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపేర్డ్ కావాలి అంటే ఒక అనుభవం ఉన్న నేత రాష్ట్రానికి కావాలనుకున్నారు ప్రజలు. అందుకే చంద్రబాబు నాయుడు ఆ రోజు సీఎం కావడం జరిగింది. ఆ రోజు కూడా ఎన్డీఏతోనే కలిసి ఆయన సీఎం అయ్యారు. అక్కడ మనం చూస్తే ఆయన సీఎం అయిన తర్వాత అప్పుడు తెలంగాణలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అని చెప్పేసి ఆయన అనుకున్నారు. ఈ క్రమంలోనే చాలామంది అభిప్రాయాలు తీసుకున్నారు, స్టడీ చేశారు. గతంలో శ్రీకృష్ణ కమిటీ సిఫారసులను కూడా కొన్ని తీసుకోవడం జరిగింది. వీటన్నిటినీ కలిపి అమరావతి అంటే అది ఒక ప్రాశస్త్యం ఉన్న పేరు. అది అమరావతికి నిజంగానే ఒక పెద్ద చరిత్ర ఉంది. అలాంటి ప్రాశస్త్యం ఉన్న పేరుని రాజధానిగా నిర్ణయిస్తే లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఎటర్నల్గా అది ఉండిపోతుంది అనుకున్నారు చంద్రబాబు నాయుడు. అందరూ కూడా దానికి మద్దతు ఇచ్చారు. ఆ రోజు ఈ క్రమంలోనే అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అమరావతి అనేది ఇట్ సౌండ్స్ గుడ్. అది నిజంగానే దానికి ఒక ప్రాశస్త్యం ఉంది, నిజంగా ఒక డివోషనల్ ఆస్పెక్ట్ ఉంది. అందుకనే నిజంగానే అమరావతి అనేది మనం వింటుంటేనే చాలా అందంగా ఉంటుంది. ఆ పేరు చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే అమరావతి అనే పేరు నిజంగానే కనెక్ట్ అయింది అందరికీ. ఏదైతే ఆ అంటే అమరావతి అన్న విధంగా, పి అంటే పోలవరం అన్న విధంగా చంద్రబాబు నాయుడు రోజు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్తో దాన్ని డిసైడ్ చేయడం జరిగింది. డిసైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎందుకు నేను అమరావతిని అంత ఎమోషన్ అంటానంటే, రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి కదా. విడిపోయిన రాష్ట్రానికి ఏదో ఒకటి మనం మీ రాష్ట్ర రాజధాని ఏదంటే మనం ఏం చెప్పుకుంటాం పక్క రాష్ట్రాల ముందు. సో అమరావతి రాజధానిగా నిర్ణయించారు. దాన్ని ప్రపంచ పటంలో పెట్టాలి అని చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. రెండు ఇష్యూస్ ఆయన అమరావతి, పోలవరం చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ అమరావతిని జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు ఒప్పుకున్నారు తెలంగాణలో అసెంబ్లీ జరిగినప్పుడు. ఇంతేకాదు ఇంకా 33,000 ఎకరాలు అయినా కావాలని చెప్పి సజెస్ట్ కూడా చేశాడు ఆ రోజు. ఆ బయట చూసుకోవచ్చు కావాలంటే ఎవరైనా సరే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పైకి అలా అన్నారు, కానీ చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని ఆ అమరావతి మీద చూపిస్తూ వచ్చారు ఆయన. ఇక్కడ మనం చూస్తే ఎందుకు ఎమోషన్ అన్నారంటే ఇదే ఎమోషన్. నిజంగా మనకి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ అవన్నీ కూడా చాలా పెరిఫెరల్. మనకి ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అలా జేబులో ఉంటాయి, అలా ఖర్చు అయిపోతాయి, డబ్బుల రూపంలో వస్తాయి, ఇంకో రూపంలో వస్తే ఇంకో రకంగా ఖర్చు అయిపోతాయి. కానీ మనకి ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉండేది ఏంటి, మన ఫ్యామిలీస్కి ఎక్కువగా మన తాతల కాలం నుంచి లేకపోతే మన తండ్రుల కాలం నుంచి వచ్చిన స్థిరాస్తులు, అది కూడా పొలం, ఒక సెంటిమెంట్. అందుకే ఊర్లో మనం అంటాం, మన సొంత అన్నలైనా సరే, సొంత పక్కింటి వాళ్ళైనా సరే, వాళ్ళు పొలం దున్నే క్రమంలో వాళ్ళు రాయొచ్చు మన పొలంలో కొంచెం జరిగిందంటే అది ఒక గొడవలు అవుతాయి అనమాట. అవే గట్టు పంచాయతీలు అంటాం. ఊళ్ళలో చాలా దూరం వెళ్తాయి. వాళ్ళు చనిపోయినా కూడా మనం వాళ్ళని చూడడానికి కూడా వెళ్ళాం, మన సొంత వాళ్ళు అయినా. అట్లాంటివి ఉంటే ఊళ్ళలో చాలామందికి అర్థమై ఉంటుంది గట్టు పంచాయతీలు అంటే. సో అట్లాంటి భూమిని ఆ రోజు రైతులు నిజంగానే త్యాగం చేశారు. త్యాగం అంటే చాలామంది కోపం వచ్చి ఉండేది చాలాసార్లు. ఎందుకు త్యాగం అంటారు, వాళ్ళు కంపెన్సేషన్ తీసుకున్నారు కదా, ఆ స్థాయిలో డెవలప్ చేస్తుంది కదా ప్రభుత్వం అనేసి. లేదు, అది త్యాగమే నిజంగానే. ఇంకోటి అంటే ఎవరైనా సరే ఇవ్వడానికో డబ్బులు కమ్ముడుపోవడానికో సిద్ధంగా ఉంటారేమో, కానీ ఆ పొలాన్ని ఇన్ని సంవత్సరాలుగా తమకు వస్తున్న ఆ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఆ భూమితోని. దట్టు వాళ్ళలో ఎక్కువ మంది రైతులు, పంటలు పండించే రైతులు ఉన్నారు. అయినా సరే రాజధాని అనే పేరుతో తమ భూములు ఇవ్వడానికి వచ్చారు కాబట్టి దాన్ని త్యాగం అని అనాలి. ఆ రోజు వాళ్ళు వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో, ఆయన బ్రాండ్ వాల్యూ చూసే. గతంలో ఆయన హైదరాబాద్ని ఉమ్మడి రాష్ట్రాన్ని డెవలప్ చేసిన విధానం కానీ, హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టిన విధానం కానీ, ఒక హైటెక్ సిటీ దగ్గర నుంచి ఇన్ఫోసిస్ దాకా, ఒక ఐబీఎం నుంచి మైక్రోసాఫ్ట్ దాకా, ఇలా చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు చూసి ఆ రోజు అంతమంది వచ్చారు ముందుకి. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? 33,000 ఎకరాలు, అన్ని వేల మంది రైతులు, ఒక్క లాటి విరగకుండా, ఒక్క రక్తబొట్టు చెందకుండా ప్రభుత్వం కోసం ఆ రోజు రాజధాని కోసం భూములు ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఎవరైనా దాన్ని త్యాగమని అనాలి, ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే. అందుకే అది ఒక ఎమోషనల్ బాండింగ్ అమరావతి అనేది. అంతమంది స్వచ్ఛందంగా బయటకు వచ్చి భూములు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చిన్న మాట లేకుండా ఎక్కడైనా సరే ఒక 100 ఎకరాలు తీసుకోమని చూద్దాం. ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, ఎవరైనా సరే. కానీ అలాంటిది అంత రైతులు స్వచ్ఛందంగా వచ్చారు కాబట్టి అది ఒక ఎమోషన్, అది నాట్ ఓన్లీ త్యాగం అది. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, చంద్రబాబు నాయుడు మీద బండ్లేసే ప్రయత్నం చేశారు. ఈ కథలన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత ఆ ఎమోషన్ ఎక్కువ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఎక్కువ చేశారు? అమరావతి ఇంత స్ట్రాంగ్ కన్విక్షన్తో ఈరోజు నిలబడడానికి జగన్మోహన్ రెడ్డే కారణం.
జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రావడమే ఫస్ట్ ఆయన చేసింది ప్రజావేదిక కూల్చేయడం. నెక్స్ట్ విధ్వంసం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అమరావతి దగ్గర నుంచే. ఆ రోజు అమరావతిని లేకుండా చేస్తానంటే బాగుండదు కాబట్టి దానికి 3 రాజధానులు పేరు పెట్టారు. అమరావతిని శాసన రాజధాని అన్నారు, కర్నూలు న్యాయ రాజధాని అన్నారు, వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, పరిపాలనా రాజధాని అన్నారు. వైజాగ్ని మొత్తం భూ ఆక్రమణలు, భూములు దోచుకోవడాలు, ఇట్లాంటివన్నీ విధ్వంసాలు జరిగాయి 5 ఏళ్ల పాటు. న్యాయ రాజధాని అన్నారు. కర్నూలులో కనీసం ఒక ఇటుకు పెట్టాడా జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళు. ఈరోజు ఇన్నాళ్ళు కడతారా? కనీసం బిల్డింగ్లు కట్టారా అమరావతిలో అడుగుతున్నాడు కదా. కనీసం కర్నూలులో ఒక ఇటుకు పెట్టాడు ఆయన హైకోర్టు కడతానికైనా. కనీసం బెంచ్ని తీసుకొచ్చాడా? సరే, అది పక్కన పెడదాం. అమరావతిని అమరావతిని శాసన రాజధాని అన్నప్పుడు రైతులంతా కూడా మాకు అమరావతి రాజధానిగా ఉండాలి, ఏకైక రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పి వాళ్ళు రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. మిగతా ప్రాంతాలు మద్దతు ఇచ్చినాయి, కానీ మిగతా ప్రాంతాల వాళ్ళంతా వచ్చి ఆ రోజు ధర్నాల్లో, నిరసనలో పాల్గొనరా. రాష్ట్రానికి రాజధాని కావాలి అని అందరి తరపున ఆ రోజు రైతులు ఏకైక రాజధాని అమరావతి ఉండాలని అమరావతికి చెందిన రైతులే పోరాటం చేశారు. వైఎస్ఆర్సీ తప్ప మిగతా పార్టీలు అందరూ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో వాళ్ళని తొక్కేసే ప్రయత్నం చేశారు మీకు అందరికి గుర్తుందా? ఒకసారి మనం ఆ విజువల్ ఫొటోస్ కానీ పక్కన ప్లే చేస్తాను, ఆ వీడియో ప్లే అయ్యేటప్పుడు. ఎంత దారుణం! ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడకుండా కడుపులో దాని పరిస్థితి. వాళ్ళు శాంతియుతంగా న్యాయస్థానం టు దేవస్థానం అని యాత్రలు చేసుకుంటూ ఉంటే, నిరసనలు చేస్తూ ఉంటే, చిన్నపిల్లల మీద కూడా కేసులు పెట్టి పోలీస్ వ్యాన్లో ఎక్కించిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని, స్థానిక నేతల ఇది చూసుకొని, వాళ్ళ అహంకారం చూసుకొని రెచ్చిపోయేవాళ్ళు ఆ రోజు పోలీసులు. ఎంత దారుణంగా మహిళల్ని చవతలు పడేసేవాళ్ళు. ఎంత వాళ్ళ ఆఖరికి వాళ్ళని హేళన చేయడం, వాళ్ళ క్యారెక్టర్ హేళన చేయడం, వాళ్ళ తాళిబొట్టుల్ని హేళన చేయడం. ఎంతోమంది మానసికంగా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఎంతోమంది మానసిక వేదనకు గురైన సందర్భాలు ఉన్నాయి, ఫ్యామిలీలు ఎంతోమంది రోడ్డును పడే సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే మొక్కవోని ధైర్యంతో 5 ఏళ్ల పాటు ఒక ఉద్యమాన్ని, ఈవెన్ కరోనా అలాంటి ఒక పాండమిక్లో కూడా నడిపేయడం అంటే అది సామాన్య విషయం కాదు. అందుకే అదొక ఎమోషన్ అమరావతి అనేది. అమరావతి మీద 5 ఏళ్ల పాటు జరిగిన చర్చ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ జరుగుండదు. అమరావతి గురించి జరిగిన పోరాటం, అలాంటి పోరాటం నభూతో భవిష్యత్తు. అమరావతి కోసం కార్చిన కన్నీళ్లు కానీ, అమరావతి రైతులు అమరావతి కోసం వాళ్ళు పడిన మనోవేదన కానీ ఎన్ని కోట్ల డబ్బులు పెట్టించినా మనం తెచ్చేవలేం. సో అలా అంత పట్టు విడవకుండా, అంత స్ట్రాంగ్గా నిలబడి, అంత స్ట్రాంగ్ కన్విక్షన్తో నిలబడి ఆ రోజు రైతులు రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. అందుకే అమరావతి అంటే ఒక ఎమోషన్, కేవలం రాజధాని కాదు, అది కేవలం ఏదో ఒక పేరు కాదు, అది ఒక ఎమోషన్. అమరావతి అంటే రైతులకే కాదు, మిగిలిన వాళ్ళకి కూడా. ఆ అమరావతి రైతుల ఉద్యమంలో చిత్తశుద్ధి ఉంది కాబట్టే మొన్నటి ఎన్నికల సమయంలో కూటమి రంగంలోకి దిగిన తర్వాత, కూటమి ఏర్పాటు అయిన తర్వాత మా నిర్ణయం అమరావతి ఏకైక రాజధాని అనేది మా నిర్ణయం అని కూటమి క్లియర్గా చెప్పింది. కూటమిలో ఉన్న 3 పార్టీలు చెప్పాయి. అయినా సరే మిగతా ప్రాంతాల వాళ్ళు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పినా, లేకపోతే కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి రాయలసీమను రెచ్చగొట్టినా, వీళ్ళంతా కూడా వన్ సైడ్గా మాకు రాష్ట్రం అమరావతి ఉండాలి రాజధాని అని మ్యాండేట్ ఇచ్చారు. కూటమి నిర్ణయాన్ని బలపరిచారు, అన్ని సీట్లు ఇచ్చారు అంటేనే అదే కదా అర్థం, అమరావతి రాజధానిగా ఉండాలని మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అని. జగన్మోహన్ రెడ్డి అప్పుడైనా సరే దాన్ని గౌరవించి ఉండాల్సింది. కానీ కుత్సితమైన బుద్ధి ఏదైతే ఉందో అది పోగొట్టుకోలేదు ఆయన. ఆయనకి ఒక జలస్. అమరావతి అంటేనే చంద్రబాబు నాయుడు పేరు గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు బ్రాండ్ గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు పేరు చెప్పి అంతమంది రైతులు ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయకుండా, ఇంత చిన్న ఇష్యూ కూడా లేకుండా, ఈగోస్కి వెళ్లకుండా అంత ల్యాండ్ ఇచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టే విషయం కాదు. అదే అసలు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ఉన్న కోపమే అమరావతి మీద చూపించే ప్రయత్నం, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం మీద ఉన్న కోపమే ఆ అమరావతి మీద చూపించే ప్రయత్నం. అందుకే దానికి అమరావతి అని కూడా పిలిచారు. సో ఇంత నడిచింది కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయినా మారట్లేదు. వేసేల రాజధాని అని మాట్లాడారు మొన్న. వాళ్ళ మీడియాలో ఒక వెధవ కూర్చోండి, జర్నలిస్ట్ అని చెప్పుకునే ఒక వెధవ, ఇంకొక పనికి మాలినోడు దాన్ని ఎండార్స్ చేస్తాడు. ఆ తర్వాత మనం చూస్తే మళ్ళా కేసులు వేయించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతికి నిధులు ఇవ్వద్దు అని బ్యాంకులకి లేఖలు రాస్తూ ఉన్నారు. గతంలో సింగపూర్ ప్రభుత్వానికి కూడా అంతే రాశారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కూడా రాస్తూ ఉన్నారు. ఈరోజు అంతే కదా, అందరితో కాకుండా మనం చూసాం అమరావతిని ముంచేసే ప్రయత్నం చేశారు 2 సార్లు, ఒకసారి కాదు. రివర్ బెడ్లో చంద్రబాబు నాయుడు రాజధాని ఎట్లా కడతాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. సో అంటే ఇది విషయం చిమ్ముతూ ఉండే ప్రయత్నమే మళ్ళా. సో ఈరోజు ఇంత జరిగినా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో స్ట్రాంగ్ కన్విక్షన్తో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంతే సపోర్ట్ చేశారు, బీజేపీ కూడా అంతే సపోర్ట్ చేసింది. కాబట్టి అసెంబ్లీ తీర్మానం చేసి ఈరోజు కేంద్రానికి పంపింది అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి. కేంద్రం దాన్ని వెంటనే పార్లమెంట్ సమావేశాల్లో పెట్టింది. ఈ రోజున గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మొత్తం పార్లమెంట్ కూడా మూజువాణి ఓటుతో ఆ తీర్మానాన్ని ఆమోదించింది. కేవలం ఒకే ఎపిసోడ్ మిగిలి ఉంది. దీంట్లో ఏంటంటే చివరి ఘట్టం రాష్ట్రపతి ఆమోదు కూడా ఇక లాంఛనమే. ఆవిడ ఆమోదించిన తర్వాత ఈరోజు గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. అంటే ఇది చంద్రబాబు నాయుడు ఎంత గట్టిగా స్ట్రాంగ్గా నిలబడ్డారు, పవన్ కళ్యాణ్ ఎంత కన్విక్షన్తో ఉన్నారు, లోకేష్ ఎలా సపోర్ట్ చేశాడు, రాష్ట్రం అంతా కూడా ప్రాంతాలకు అతీతంగా అమరావతికి ఎలా నిలబడ్డారు అనే కంటే ఈ రోజున ఇదంతా రైతుల ఖాతాల్లోకే వెళ్ళాలి. వాళ్ళు చేసిన పోరాటమే ఈ క్రెడిట్ అనుకోవాలి వాళ్ళకి.
అందుకే ఈ రోజున కన్నీళ్లతో ఎమోషన్తో నవ్వుతూ ఉన్నారు వాళ్ళంతా. చాలామంది రైతులు మాట్లాడుతూ ఉన్నారు మీడియాలో. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, ఇప్పటికే నీకు అమరావతిని ఎవరు టచ్ చేయలేరు అన్న ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. తాము చేసిన పోరాటాలకి, తాము పోలీసులతో తిన్న తన్నులకి, వాళ్ళతో వైఎస్ఆర్సీపీ నేతలతో హేళన చేయించుకున్న తిట్లకి ఈ రోజుకి వాటన్నిటికీ కూడా ప్రతిఫలం దక్కింది అని వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. ఈరోజు అమరావతిలో ప్రజలు నమ్మారు, భూములు ఇచ్చిన రైతులు నవ్వారు, లేకపోతే అమరావతిలో రైతులు ఎమోషన్తో భావోద్వేగానికి గురయ్యారంటే నిజంగా అది అమరావతి తలెత్తుకున్నట్టే. అందుకే అమరావతి నవ్వింది అని చెప్పి ఈరోజు మొత్తానికి ఒక ఎమోషనల్ బాండింగ్తో ఈరోజు రైతులు గర్వంగా తలెత్తుకునే పరిస్థితిని తీసుకొచ్చింది అమరావతి. సో మొత్తానికైతే ఇటు ఈ విషయంలో అంత కన్విక్షన్తో నిలబడ్డ కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం రైతులు అంతే గ్రాటిట్యూడ్ కూడా చూపించాల్సిందే. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.